కేంద్ర వార్త సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని కీలక ప్రకటన, ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వెళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో 587 మండలాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న భారత వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 12 శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో వడగాలులపై ప్రణాళికను అధికారులతో కలిసి మంత్రి విడుదల చేశారన్నమాట. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు అందించేటువంటి పరిహారంను పెంచారు. వడదెబ్బ మరణించిన వారికి ఇక ఏదైతే ఆపద్ బంధు పేరుతో అందించే పరిహారం గతంలో 50,000 ఉండేది. అయితే ప్రస్తుతం వడదెబ్బకు మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని అయితే 4 లక్షలకు ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా రద్దీ ప్రాంతంలో తాగునీటితో ఓఆర్ఎస్ అనగా ఇందులో వచ్చేసి మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయాలని, సిఎస్ఆర్ నిధులతో వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే మంత్రి ఆదేశించారు. ఇక తెలంగాణలో 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. బస్టాండ్లు, మార్కెట్, పర్యాటక కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు